పార్టీకి సేవలు అందించిన వారికి పదవులు దక్కాయన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో కొత్తగా పార్టీ పదవులు సాధించినటువంటి వారిని ఎమ్మెల్యే సత్కరించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి పార్లమెంట్ కమిటీలో 7గురికి స్థానం దక్కడం శుభపరిణామమన్నారు. ఇక కమిటీలో సీనియర్, యువత అలాగే మహిళలకు స్థానం కల్పించడం జరిగిందని అన్నారు. పార్లమెంట్ కమిటీలో నియోజకవర్గంలోని సభ్యులకు స్థానం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ. క్షేత్రస్థాయి నుంచి బూత్ లెవెల్, యూనిట్, క్లస్టర్, నియోజకవర్గ కమిటీ, పార్లమెంట్ కమిటీ, స్టేట్ కమిటీగా ఎక్కడికక్కడ వారి యొక్క పనితనాన్ని గుర్తించి సామాజిక పరంగా కూడా అందరినీ కూడా కలుపుకుంటూ సామాజిక న్యాయం చేస్తూ సీనియారిటీ, యువతరానికి, మహిళకి అందరినీ కూడా గౌరవిస్తూ కమిటీలు వేయడం అన్నది ఆనవాయితీగా వచ్చే ప్రక్రియ. దాంట్లో భాగంగా ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బూత్ కమిటీని పూర్తి చేసుకున్నాం, యూనిట్ని పూర్తి చేసుకున్నాం, క్లస్టర్ని పూర్తి చేసుకున్నాం, నగర కమిటీని పూర్తి చేసుకున్నాం. ఈరోజు పార్లమెంట్ కమిటీగా ఈ యొక్క రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ వేసే ప్రక్రియలో ఈరోజు సిటీ నియోజకవర్గం నుంచి సీనియారిటీ కలిగిన నాయకులుగా కాశీ నవీన్ గారిని ప్రధాన కార్యదర్శి కింద గుర్తించి గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ